నమస్తే అండి. ఈరోజు కల్బంద హైబిస్కస్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు యానం గోదావరి A to Z ఛానల్. కల్బంద హైబిస్కస్ సోప్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అలోవెరా సోప్ బేస్ తీసుకోవాలి. ఇంకా హైబిస్కస్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇంకా మనకి ఏది నచ్చితే అది మౌల్డ్స్ తీసుకోవాలి. ఇంకా ఎసెన్స్ ఆయిల్ కానీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కానీ తీసుకోవాలండి. నా వీడియోస్ నేనే తీసుకోవాలి, అందుకే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కనిపించి వీడియోస్ చేయడం అయితే. సరేనండి. ఇంకా ఇది రెడ్ రోజ్ ఎసెన్స్ ఆయిల్, ఇవి లాస్ట్లో కలుపుకోవాలి. ముందైతే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మెల్ట్ అండ్ పోర్ సోప్ ఎప్పుడూ కూడా డబల్ బాయిల్ మెథడ్లోనే కరగపెట్టుకోవాలండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మాడిపోతుంది. అందుకని నేనైతే వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు మిగతా ప్రాసెస్ అంతా చూసేయండి. సోప్ బేస్ కరిగేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. అప్పుడే మనం హైబిస్కస్ అండి, ఇది హైబిస్కస్ పౌడర్ అంటే సబ్బుకి 1 స్పూన్ వేసుకోవాలి. ఒక 3 సబ్బులు చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 3 స్పూన్స్ హైబిస్కస్ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ని కలుపుకోవడం కోసం మనం తీసుకునే వాటర్ RO వాటర్ అయ్యి ఉండాలి, అంటే ప్యూరిఫైర్ వాటర్ అయ్యే ఉండాలండి, లేకపోతే సోప్స్ పాడైపోతాయి. దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అలా ఉండిపోతే కనుక సబ్బులో కూడా ఉండిపోతాయి కదండి, ఆ సబ్బు కూడా మనకి అక్కడక్కడ ముద్దలుగా తగ్గుతుంది. అలా లేకుండా చక్కగా ఉండలు అస్సలు లేకుండా కలుపుకోవాలి. మీది ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ E ఆయిల్ స్కిప్ చేయండి. డ్రై స్కిన్ అయితే కనుక వేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకి విటమిన్ E ఆయిల్ బాగా పనిచేస్తుంది. డ్రై అయిపోకుండా స్కిన్ పైన ఆయిలీగా మనకి చూడడానికి నీట్గా కూడా కనిపిస్తుంది. దానికోసమే నేను ఈ విటమిన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని మెల్ట్ అయిన సోప్లో వేసేసుకోవాలి. ఎసెన్స్ ఆయిల్ కానీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కానీ స్టవ్ మీద ఉండగా వేసుకోకూడదు, అది ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని దించిన తర్వాత వేసుకోవాలి. నురుగు లేకుండా స్లోగా కలుపుకోవాలి. హైబిస్కస్ పౌడర్ చూడడానికి రెడ్గా ఉన్న మన సోప్లో కలవంగానే ఇది కొంచెం బ్లాక్గా అవుతుందండి. హైబిస్కస్ లిక్విడ్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించి తర్వాత మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం సోప్ మంచి స్మెల్ రావడం కోసం నేనైతే రెడ్ రోజ్ ఎసెన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలిపేసుకుని 2 సెకండ్స్ కలుపుకొని ఇంకా మౌల్డ్లోకి వేసేసుకోవడమేనండి. మొత్తం అంతా మౌల్డ్స్లో వేసేసుకున్న తర్వాత సోప్ పైన ఎయిర్ బబుల్స్ వస్తాయి, అవి రాకుండా ఉండాలంటే కాటన్ బాల్ పెట్టి పైన ఒత్తుకుంటే అది పోతుందండి. ఇలా కాకుండా శానిటైజర్ స్ప్రే చేస్తే ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ కూడా ఉండవు, చాలా నీట్గా వస్తుంది. కానీ మనం ఇంట్లోకి వాడుకుంటున్నప్పుడు మనకి ఎందుకంటే అవన్నీ కెమికల్స్ అని, ఇది కెమికల్ ఫ్రీ సోప్, అందుకనేసి
నేనైతే ఏం కొట్టట్లేదు, ఇంట్లోకి వాడుకోవడానికి కాబట్టి సరిపోద్ది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సెల్లింగ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వాడతాను. ప్రజెంట్ అయితే ఇంట్లోకి అయితే వాడనండి. ఇదండి అలోవెరా హైబిస్కస్ సోప్. చాలా బాగుంటుంది, ఫేస్ సాఫ్ట్గా ఉంటుంది. 1-2 సార్లు ఒక వారం వాడి చూడండి. ఒకవేళ మీకు నచ్చలేదు, లేదంటే మనకు స్కిన్లో తేడా వస్తుందంటే ఆఫ్ చేసి వేరేది ట్రై చేయండి. చల్లారాలండి. ఒక గంట 2 గంటలు చల్లారితే కనుక ఈ సోప్ని దీని నుంచి మౌల్డింగ్ చేసేయచ్చు. మౌల్డ్ చేసిన తర్వాత కింగ్ ర్యాప్తో ఎలా ప్యాక్ చేసుకోవాలనేది నేను క్యారెట్ సోప్ చేసి చూపించాను కదండి. పార్ట్ 1 ఫస్ట్ వీడియోలో ఉంటుంది. కింగ్ ర్యాప్ చేయడం చూపించానండి. ఆ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.